ప్రార్థన చేయి, కృంగిపోవద్దు. నాకెందుకు ఈ శ్రమ వచ్చింది, నాకెందుకు ఈ అవమానం, నాకెందుకు ఈ పరిస్థితి, నాకెందుకు ఈ ఉద్యోగాలేమి, నాకెందుకు ఈ ఆర్థికలేమి, నాకెందుకు ఇలాంటి పిల్లలు, నాకేంటికి ఈ పరిస్థితి ఎప్పుడు అనుకోవద్దు. ఈ చెరసాల అనుభవం నీకు ఉన్నప్పుడు నీల్ డౌన్ అండ్ ప్రే చేయి. నువ్వు ప్రార్థన కుటుంబంగా నీ బిడ్డలు ఏదైనా బంధింపబడి ఉన్నారా, వ్యసనాల్లో బంధింపబడి ఉన్నారా, పాపంలో బంధింపబడి ఉన్నారా, ఇదిగో వారి జీవితం చాలా ప్రాబ్లమేటిక్ గా ఉందా, ప్రార్థన చేయి. ఆ చెరసాలలో నుండి నువ్వు బయటకు వస్తావు. ఈ రోజు ఎలాంటి మీరు బాధాకరమైన పరిస్థితుల్లో మీరున్న నమ్మండి, దేవుడు మిమ్మల్ని త్వరలో విడుదల చేయబోతున్నాడు. హల్లెలూయా. మీ జీవితంలో కార్యాలు జరిగించబోతున్నాడు. మీ ప్రార్థనలకు దేవుడు జవాబులు ఇవ్వబోతున్నాడు. మీ జీవితంలో మనుషులు మిమ్మల్ని చూసి ఘనమైన దేవుని ఘనపరిచే లాంటి కార్యాలు రాబోతున్నాయి. అది ఇప్పుడా రేపా నేను చెప్పను, కానీ ఖచ్చితంగా తనదైన శైలిలో, తనదైన విధానంలో, నీ శైలిలో చేసుకుంటే చిన్నగానే ఉంటాయి, కానీ తన శైలిలో దేవుడు చేస్తే మాత్రం గొప్పగా